ఏమిటండి నన్ను మంచివాడిని చూడమని చెప్పి మీరే గది అతికిచ్చేశారు? ఎవడో కోతిలా కూర్చున్నాడు లోపల. మంచివాడే బాబు, పైగా డబ్బున్నవాడు కూడా. 10 నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అయ్యో సార్, మీకు వచ్చే ప్రాబ్లం గురించి ముందుగానే చెప్పారు కదా, మర్చిపోయారా? అదెలా మర్చిపోతాను? వాడు నా పిల్లల తాలూకు తమ్ముళ్ళ లాంటి వాడు. దారి తప్పడు. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ కమ్. ఐఎమ్ వెంకటేష్, మీకు పైన. ఐఎమ్ సురేష్, మెడికల్ రిప్రజెంటేటివ్. ఆక్టోపస్ ల్యాబొరేటరీస్ లో పనిచేస్తున్నాను. మీ మందు నేను ఎప్పుడు వాడినా. గిటార్ ఎవరిది? ఇంకెవరిది? నాదే. ఐ లవ్ మ్యూజిక్. మీకు డైలీ బేటా దగ్గర దగ్గర 200 రూపీస్ వస్తుంది కదండి. మంచి హోటల్లో ఏసీ రూమ్ లో ఉండొచ్చు కదా. మిస్టర్ వెంకటేష్, ఐఎమ్ గే గై, జస్ట్ ఫ్రీక్ అవుట్. పని అయిన తర్వాత మ్యూజిక్ వినాలి, మందు కొట్టాలి, మంచి అమ్మాయి దొరికితే టైం పాస్ చేయాలి. ముందు చెప్పిన 2 హోటల్లో దొరుకుతాయి, 3వది ఫ్రీగా దొరకదు కదా. ఇక్కడ కూడా ఏం లేదండి, అంత డ్రై. అమ్మాయిలకి యావరేజ్ టీనేజీ 53 సంవత్సరాలు. అయ్యయ్యో, అనవసరంగా అడ్వాన్స్ కూడా ఇచ్చేసానే. అమ్మాయి వీళ్ళు కంటపడక ముందే ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. ఇదేమిటి సార్, ఏ వయసులో కూడా మీరు గోళీలు ఆడతారా? నో, ఒక చైనీస్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది. నువ్వెవరైనా ఒక అమ్మాయిని ప్రేమించావనుకో, ఆ అమ్మాయిని మనసులో తలుచుకుని దీనిలో ఒకటి తీసి నేల మీదో గోడ మీదో కొట్టాలి. ఇది పగిలిపోతే మన ప్రేమ సక్సెస్. ఏయ్, నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఓన్లీ వన్ ప్లీజ్. ప్లీజ్ టేక్ ఇట్, కమాన్. హలో హలో. ఏమిటండి 12 గంటలకు వస్తాను, నీతో త్వరగా వచ్చేసారు. ఇల్లు చూడాలి కదా, డ్రెస్ మార్చుకుని వెళ్దామని. రండి రండి రండి. నాన్నా, నేను వెళ్ళొస్తాను. వాట్ ఎ బ్యూటీ. ఎదురిల్లా? చెప్పలేదేం సార్? అది భయంకరమైన రౌడీ ఫ్యామిలీ అండి. ఆ అమ్మాయి ఫాదరు పెద్ద గుండా. అతనికి కూలీలు చేయడం అంటే షేవింగ్ చేసుకున్నట్టే. గోళీలు తీసేస్తున్నాడు. పోయింది. I'm a lucky bastard. హలో అంకుల్, ఎందుకు ఇలా దగ్గుతున్నారు? ఇంకెలా దగ్గమంటావు, నాకు ఇలాగే వస్తుంది, ప్రాణం పోతోంది బాబు. ఈ సిరప్ రోజు 3 సార్లు వాడండి. దగ్గు ప్రాణాలు అన్ని దెబ్బతో పోతాయి. మంచిది బాబు. నా పేరు సురేష్, ఎదుళ్ళు మెడికల్ రెప్. మధ్యాహ్నం వస్తాను, కాళ్ళు నిప్పులు చుట్టూ నెరకుండా మంది ఏమైనా ఉంటే ఇప్పించు. అయ్యయ్యో, మీరు రావడం దేనికి, నేనే వచ్చేస్తాను. ఏం చెప్పాను? We're happy to inform you that in pursuance of your order. మధ్యలో ఏం తీయడం దానికి? 4 అయిందిగా, నీకేదో చావు కబురు ఉంటుంది, తీయి. హలో, ఈసారి ఎవరు పోయారు నాయనా? నాన్నగారు. పాప నాన్నగారిని కూడా పంపించేసామన్నమాట ఈసారి. మా నాన్నగారు కాదు సార్, మీ నాన్నగారికే సీరియస్. మా నాన్నగారికి సీరియస్సా? అర్జెంట్ గా ఊరికి రమ్మని చెప్పారు. అయ్యో, అయితే ఇంట్లో చెప్పలే? డోంట్ వరీ సార్, నేను ఆన్ డ్యూటీలో వెళ్ళి చెప్తాను. మీరు హ్యాపీగా చావుకు వెళ్ళండి. ఆ అమ్మాయి రమ్మని పిలిచింది, మధ్యాహ్నం ఒకసారి కలిసాను. ఐఎమ్ సురేష్. హలో. మీది ఫస్ట్ క్లాస్ వాయిస్, లవ్లీ మ్యూజిక్. మీ సంగీతమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నిజంగా సంగీతం అంటే మీకు ఇష్టమా? సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఈ వీధిలో లేరండి. నా సంగీతం మీకు నేర్పుతాను. మీ వెస్టర్న్ మ్యూజిక్ నాకు నేర్పుతారా? తప్పకుండా, అందుకే పెడుతున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి సార్. సురేష్, ఆల్ ది బెస్ట్. మీకు నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. వెళ్ళిరండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నేను వెళ్ళొస్తానండి. Go ahead. రండి. అదేమిటండి మోహనుడా?
మ్యూజిక్ క్లాసు సాయంత్రం నా రూమ్ లో పెట్టుకుందాం. వస్తాను, బాయ్. మంచి ప్రోగ్రామ్ కు తీసుకెళ్ళినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలండి. అసలు మీరెందుకు స్టేజ్ మీద పాడకూడదు? నేనా? నేను అరేంజ్ చేస్తానండి. మీ వాయిస్ ఎక్స్ట్రాడినరీ. 10,000 రూపీస్ ఖర్చు పెట్టి మంచి పబ్లిసిటీ చేస్తాను. ఎవరు 10,000 రూపాయలు ఖర్చు పెడతావా? ఊళ్ళో జనం తిండి లేక చస్తుంటే అమ్మాయి కోసం ఖర్చు పెడతావరా? ఎక్కడుంది? ఇవా. ఎవరు నువ్వు? ఏం కావాలి? నీ ప్రాణం కావాలరా? నా ప్రాణం నీకెందుకు? గిటారు పెట్టుకుని అమ్మాయితో ఉదారు చేస్తావా? రాయ్. వద్దండి, కావాలంటే నా నగలన్నీ తీసుకుని అతను వదిలేండి. వద్దు, నువ్వు వెళ్ళిపో. ఉండా. పనిలో పని ఒక్కసారి నన్ను కౌగలించుకుని వెళ్ళిపో. ఏయ్, లేకపోతే నరికేస్తానండి. కౌగలించుకో. ఇంకొకసారి ఎక్కడ నువ్వు? రేయ్, ధైర్యం ఉంటే ముందురా. చంపేస్తాను, నరికేస్తాను. రక్తం రక్తం. తలకి దెబ్బ తగిలితే చేతి కట్టుకున్నాడేంటి? ఎదవ డ్రామా డ్రామా. మిమ్మల్ని అన్యాయంగా కొట్టినవాడు నాశనం అయిపోతాడు. ఐఎమ్ సో సారీ సురేష్. నా వల్లే కదా మీకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఇలా కన్నీళ్లతో నిన్ను చూస్తూ ఉంటే నా గుండె బాధపడుతుంది. డోంట్ క్రై పద్మ. నీకు మా కంపెనీ మందేదైనా కావాలా సార్? అయ్యో వద్దు బాబు, వద్దు. ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు వద్దు సార్, వద్దు సార్. మీరు కూడా ఏడిస్తే అతనుకున్న ఒక గుండె పాపం ఎన్నిసార్లు బాధపడుతుంది. నువ్వు రెస్ట్ తీసుకో సురేష్. తీసుకుంటాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. అలాగే పదమ్మా. వస్తామండి, జాగ్రత్తగా చూసుకోండి. నీ ప్లాను రెండోసారి కూడా రివర్స్ అయింది. ఎస్, నాకు తెలుసు నువ్వే నన్ను కొట్టావని. మిస్టర్ వెంకటేష్, ఈ కాలంలో మనం మంచివాడిగా ఉండటమే ముఖ్యం కాదు. మంచివాడని ఆడపిల్లలు నమ్మించడంలోనే మనం తెలివిని చూపించాలి. సారీ, నేను నీకు విలన్ అయ్యాను. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. దొరికితే ట్రై చేస్తా. ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఎవ్రీ గర్ల్ హ్యాస్ అ ప్రైస్. బెడ్రూమ్ వరకు తీసుకొచ్చాను. ఇక బెడ్ మీద రావడానికి ఎంత టైం పడుతుంది? వద్దు వద్దు, నిన్ను వదలరా. కలర్ పెట్టుకుంటావేంటి? ఎక్కడికండి? ఆగండి. తింటా. ఇగో. చూద్దు. ఏమండి, మీ తమ్ముడు కనిపించలేదు, ఊరికి వెళ్ళాడా? కాదు, ఎదురింటి రంగారావు గారు వాళ్ళ ఊరు వెళ్లారు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది. తోడుగా ఉండడం కోసం వీడు వెళ్ళాడు. ఇంకో జోక్ చెప్పనా? చాలండి బాబు, నవ్వలేక చేస్తున్నాను. అమ్మని తీయని దెబ్బ ఎంత రేయ్, ఏమిట్రా పైనుంచి చూస్తున్నావు? హీరో హీరోయిన్ మంచి ఉత్సారం మీద ఉన్నారు. సోడా తెమ్మంటేను ఇచ్చేసి వస్తున్నాను. మేడ పైన పాలన సరుకు ఉంది, మిగిలింది రేపిస్తానన్నారు. నీకా నాకా?